సాధారణ ఎన్నికలు 2024 హ్యాండ్బుక్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్ 2023 ప్రకారం పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించబడు సందర్భాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రింది కారణాలపై పోస్టల్ బ్యాలెట్ పేపరు తిరస్కరించబడుతుంది. 1. దానిపై ఓటు నమోదు చేయకపోతే, లేదా ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులకు అనుకూలంగా దానిపై ఓట్లు ఇచ్చినట్లయితే, లేదా అది నకిలీ బ్యాలెట్ పేపర్ అయితే, లేదా అది అసలు బ్యాలెట్ పేపర్గా గుర్తించబడినంతగా పాడైపోయినది లేదా వికృతీకరించబడినది అయితే, లేదా రిటర్నింగ్ అధికారి ఓటరుకు దానితో పాటు పంపిన కవర్ బిలో అది తిరిగి ఇవ్వబడకపోతే, లేదా ఓటును సూచించే గుర్తును ఓటు వేసిన అభ్యర్థిని గుర్తించడం సందేహాస్పదంగా ఉన్నట్లయితే, లేదా ఓటరును గుర్తించగలిగే ఏదైనా గుర్తు లేదా రాత ఉంటే. గమనిక: పోస్టల్ బ్యాలెట్లో తన లేదా ఆమె ఓటును సూచించడానికి ఓటరు చేయవలసిన ప్రత్యేక గుర్తు చట్టం ప్రకారం ఏదీ లేదు. ఒక నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేయాలనే ఓటరు ఉద్దేశ్యం ఎటువంటి సందేహాలకు తావు లేకుండా స్పష్టంగా కనిపించేలా పోస్టల్ బ్యాలెట్లో ఏ గుర్తు అయినా చెల్లుబాటు అయ్యే దిశగా అంగీకరించబడుతుంది. కౌంటింగ్ సమయంలో చెల్లని కారణంగా తిరస్కరించబడిన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య కంటే విజయ మార్జిన్ తక్కువగా ఉన్న సందర్భాల్లో, అంటే విన్నింగ్ మార్జిన్ తక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో ఆర్ఓ గారు పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించే నిర్ణయం సరి అయినదేనని తనకు లేదా ఆమెకు సంతృప్తి పరుచుకోవటానికి చెల్లనివిగా తిరస్కరించబడిన అన్ని పోస్టల్ బ్యాలెట్లను వ్యక్తిగతంగా జాగ్రత్తగా ధృవీకరించాలి. పరిశీలకుడు మరియు ఆర్ఓ తిరిగి ధృవీకరణ యొక్క ఫలితాలను రికార్డు చేయాలి మరియు ఫలితాన్ని ఖరారు చేసే ముందు తమను తాము సంతృప్తి పరుచుకోవాలి. ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ యొక్క చెల్లుబాటును గురించి తెలుపుతుంది.